చేసే దేవుడు కాదు. ఆయన ఏం చేస్తాడో భక్తుడైన పేతురు అపోస్తుల కార్యముల గ్రంథంలో రాస్తాడు. 10వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును గురించి పేతురు మాట్లాడుతున్న మాట, ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దెయ్యము పట్టిన వారిని, రోగముల చేత పీడించబడుతున్న వారి జీవితాల్లో ఆయన ఏం చేస్తూ వెళ్తున్నాడంటేనట, మేలు చేయుచూ వెళుచున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు యేసయ్య? మేలు. సాతానుడు ఏం చేస్తాడు? హాని. కానీ యేసుక్రీస్తు ప్రభువుల ప్రత్యేకత ఏంటంటే ఆయన మేలు చేయుచూ ఉండే దేవుడు. యేసు ఏం చేస్తున్నాడంటేనట, మేలు చేస్తున్నాడట. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సాతానుడు ఎప్పుడు కీడు చేస్తాడు, సాతానుడు ఎప్పుడు హాని చేస్తాడు. కానీ నువ్వు నేను ఆరాధించే దేవుడు ఎవరంటే, నువ్వు నేను స్తుతించే దేవుడు ఎవరంటే, ఆయన మన జీవితంలో కీడు కాదు చేసేది, మేలు చేసే దేవుడై ఉన్నాడు.